చపాతీలలోకి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్గా కర్రీ. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని అలానే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అది కొంచెం అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు మొత్తం స్మాష్ అయిపోవాలి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నీళ్ళల్లోంచి తీసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలోంచి తీసి పెట్టిన వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు వేసుకొని ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేస్తే వంకాయలు మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం వేసి, కారం కొంచెము వాటర్ పోసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది చపాతీలలోకి మనకి. సో కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి కలియబెట్టి ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేశారనుకోండి, యమ్మీగా చపాతీలలోకి అద్దిరిపోయే కూర వంకాయ టమాటా కూర, టమాటా బ్రింజాల్ కర్రీ.